ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ మనం చెక్ చేసినట్లయితే కనుక వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఉన్నాయి. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి డిఎస్సికి సంబంధించి పరీక్ష షెడ్యూల్ ఎప్పుడు విడుదలవుతుంది అని చాలా మంది అనేక కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే కనుక మనకి ఈ యొక్క పరీక్ష షెడ్యూల్ అనేది విడుదల అవ్వదు. ఓకేనా? సో అది ఎలా సార్ మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? సో మీరు వ్యూస్ కోసం ఇలాంటి వీడియో చేస్తున్నారా అని మీకు డౌట్ అయితే రావచ్చు. అలాంటిది ఏమీ లేదు. సో నేను ఇప్పుడే హెల్ప్ లైన్కి అయితే కాల్ చేయడం జరిగింది. సార్ అసలు ఎందుకు ఇలా మనకి పరీక్ష షెడ్యూల్ అయితే ఇంకా విడుదల చేయడం లేదు అని అడిగితే కనుక వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే కొన్ని కారణాల వల్ల షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం లేదు సార్ అని చెప్పి వారు తెలియచేయడం జరిగింది. సో మీకు ప్రూఫ్ కూడా ఈ యొక్క ఆడియో అయితే వినిపిస్తాను. సో వీడియో పూర్తిగా చూడండి. అలాగే మరి పరీక్షలు ఎవరికి ఎప్పుడు ఉంటాయనేది కూడా వారు తెలియచేయడం జరిగింది. అలాగే ఒకే జిల్లా ఒకే పేపర్ పై ప్రభుత్వం ఆలోచిస్తుంది అని మనకి నిన్న కొన్ని వార్తలు అయితే వచ్చాయి కదా, అవి కూడా మనకి అందులో ఎలాంటి వాస్తవం అయితే లేదని కూడా తెలియచేయడం జరిగింది. అలాంటిది ఏం లేదని ఆన్లైన్ ఎగ్జామ్ అయితే మనకి జరుగుతుంది. సో యథావిధిగానే మనకి ఏదైతే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనకి పరీక్షలు అయితే జరగబోతున్నాయి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీఏ నాన్ లాంగ్వేజ్ వరకు, తర్వాత పీజీటీ టీజీటీ చివరిలో ఎస్జీటీ వారికి పరీక్షలు ఉంటాయని హెల్ప్ లైన్ వారికి తెలియచేయడం జరిగింది. సో నేను ఒక వీడియో చేశాను సార్, ఈ రోజు మనకి అంటే నిన్న నైట్ లోపు షెడ్యూల్ అయితే వస్తుందని. సో మనకి మెయిల్స్ కూడా చేస్తే డిఎస్సి అఫీషియల్ మెయిల్స్ సంబంధించి మనకి మెయిల్ చేస్తే కనుక ఈ యొక్క అఫీషియల్ గా షెడ్యూల్ అనేది ఈ రోజు రిలీజ్ చేస్తామని తెలియచేయడం జరిగింది అని వారు మెయిల్స్ అయితే రిప్లై ఇస్తూ ఉన్నారు. కానీ ఆ యొక్క మెయిల్స్ కి సంబంధించి సార్ మరి ఎలా అప్డేట్ ఎప్పుడు వచ్చిందని అడిగితే కనుక ఈ రోజే వచ్చిందంట వాళ్ళకి కూడా అప్డేట్. ఇలా ఎలాంటి షెడ్యూల్ అయితే లేదు. మే 30వ తారీఖున డైరెక్ట్ హాల్ టికెట్స్ అనేవి ఇచ్చి మనకి ఈ యొక్క ఎగ్జామ్ డే టు షిఫ్ట్ అనేది తెలుస్తుందని చెప్పడం జరిగింది. ఓకేనా? సో మనకి ఆ యొక్క ఆడియో క్లిప్ కూడా వినండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఉండండి. హలో సార్ డిఎస్సి ఎయిర్ప్లేన్ అవును సార్ డిఎస్సి సార్ ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్? ఉంది షెడ్యూల్. ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ ఉంటుంది సార్. ఓకే. తర్వాత ఎడ్జిటీ ఉంటుంది సార్ లాస్ట్లో చివరిలో. లాస్ట్లో ఎడ్జిటీ సార్? అవును సార్ అవును సార్. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ స్కూల్ అసిస్టెంట్ సార్, స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ పీఈటీ అంటే సార్ ఎడ్జిటీ మాత్రం చివరిలో ఉంటుంది సార్. ఓకే సార్. ఎగ్జామ్ షెడ్యూల్ ఇంకా ఎందుకు రిలీజ్ చేయలేదు సార్? అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ పేపర్ పెట్టే ఆలోచనలో ఉన్నారని ప్రభుత్వం. అదేం లేదు సార్, లేదు సార్, లేదు సార్, అది లేనట్లేదు సార్. ఏం లేదు సార్. ఓన్లీ ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ అది సార్. అవును సార్. అంటే ఇంకా ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేయకపోవడంతో ఏమన్నా పోస్ట్ హాల్ టికెట్లు సార్, ఎగ్జామ్ డేట్స్, ఎగ్జామ్ డేట్స్ హాల్ టికెట్ సార్, డైరెక్ట్ హాల్ టికెట్ సార్. ఎగ్జామ్ షెడ్యూల్ ఉండదా సార్? లేదు సార్, లేదు సార్. చూడండి సార్, అంటే మరి మేము మెయిల్ చేస్తుంటే అఫీషియల్ షెడ్యూల్ ఈ రోజు రిలీజ్ అవుతుంది డిఎస్సి గ్రీవెన్సెస్ నుంచి అన్నాను సార్. కాకపోతే కొన్ని పరిస్థితులు ప్రభావం వల్ల షెడ్యూల్ విడుదల చేయట్లేదు. ఏంటి సార్? కొన్ని సమస్యల వల్ల షెడ్యూల్ విడుదల చేయట్లేదు సార్. డైరెక్ట్ హాల్ టికెట్ లోనే వస్తుంది. మొదటగా స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజ్, ఓకే, చివరిలో ఎడ్జిటీ ఉంటుంది సార్. కన్ఫర్మ్ కదా సార్? ఎలాంటి చేంజెస్ ఉన్నాయి ఒక ఇందులో? హలో, కన్ఫర్మ్ కదా సార్? ఎలాగా కన్ఫర్మ్ సార్. అయితే ఇప్పుడు పరీక్ష షెడ్యూల్ అయితే రాదు, డైరెక్ట్ హాల్ టికెట్ లో వస్తాయి. డైరెక్ట్గా హాల్ టికెట్, ఎగ్జామ్ చేస్తామే హాల్ టికెట్ చూడాలి సార్. ఇది ఎప్పుడు చెప్పారు సార్ మీకు? అంటే అఫీషియల్ పై నుంచి గవర్నమెంట్ మీకు ఈరోజే సార్, ఈరోజే చెప్పారు. చెప్తారా? మీ పేరెంట్స్ సార్? రాజ్ కుమార్ సార్. రాజ్ కుమార్ సార్. అవును సార్, అవును సార్. ఏ డిస్ట్రిక్ట్ సార్? అంబేద్కర్ కోనసీమ. హలో, అంబేద్కర్ కోనసీమ ఈస్ట్ కూడా. అవును సార్, ఈస్ట్ గోదావరి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.